అవును, అవసరం తీరిపోయిన తర్వాత గొంతే పిచికేస్తారు తల్లి. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ప్రపంచంలో. మనం చూస్తూనే ఉన్నాం కదా రోజు ఈ క్రైమ్స్ అన్నీ ఎందుకు జరుగుతున్నాయి. కానీ ఎవరో ఇలాంటి వాళ్ళు కొంత ఈ చెత్త పురుగుల్లా అక్కడక్కడ కొందరు ఉండేవాళ్ళ అందరికీ రెస్పెక్ట్ తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి మీరు సహాయం చేశారు కానీ వేరే వాళ్ళకి జీవితంలో ఈమె చేసిన పనికి వేరే ఎవరికన్నా సహాయం చేయాలి అనిపిస్తుందా? మీకు అనిపించదు కదా. అనిపించలేదు గురువు గారు. అది పరిస్థితి. చూడండి, ఇలాంటి చెత్త పురుగులు ఉండే వల్ల. నేను చెప్పమ్మా. అంత నమ్మి చన్నా వదిన అంట వచ్చి నమ్మించి మోసం చేశాము. అట్ట మాట్లాడి ఇదిలో అట్ట మాట్లాడిపోయింది గురువు. చూడండి తల్లి, ఇది పరిస్థితి. మన డబ్బు మనం ఇచ్చి వాళ్ళ దగ్గర మాటలు పడి వీధిలో అవమానం జరిగింది. ఎందుకు కావాలమ్మా మనకి ఈ సహాయాలు అనిపించదా ఒక్కొక్కసారి? అవును గురువు. కానీ వీటికి అంతా బాధపడకండి తల్లి. మీ రుణంలో వాడు బతికాడు. మీరున్న ఆ డబ్బులు తీసుకెళ్ళి భార్యకు భోజనం పెట్టింటాడో, లేదో పిల్లలకి ఫీజు కట్టింటాడో, లేదు ఇంకోటి ఏదో ఒకటి చేసింటాడు. ఒక రోజైనా భోజనం తింటాడు. ఆ రుణంలోనే జీవితాంటే ఆ రుణం తీర్పు లేకుండా ఇంకో జన్మలో కుక్కులో నక్కులో పుట్టి మీ ఇంటికి కావాలన్నా ఉంటారు. అది సత్యం. అర్థమైందా? ఆ తర్వాత ఇంటికి వచ్చి అవమానించాడు. దానివలన అతని జీవితంలో 10 అవమానం ఏదో ఒక రూపంగా జరుగుతుంది. అది శాసనం. ఎందుకంటే పురాణాలు చెప్పేది అదే. తర్వాత మీరు అక్కడ ఎంత అవమానం అనుభవించారో దాని 100 గౌరవం ఎక్కడో ఒక చోటు దొరుకుతుంది. అది మీ పిల్లలు మంచిగా అయ్యి వాళ్ళు పెద్దగా అయ్యి వాళ్ళ నుంచి గౌరవమో ఇంకొక రూపంలో ఏదో ఒక రూపంగా మనకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది తల్లి. దాని గురించి మీరు ఎప్పుడూ బాధపడకండి. దానివల్ల జీవితంలో మన దగ్గర ఉంటే అయినంత వరకు సహాయం చేయండి, లేదా కలకుండా అయిపోండి. భగవంతుడు ఉన్నాడు, నేను నమ్మాను, నేను పూజిస్తే నాకు వరాలు ఇస్తాడు, లేదా నేను కష్టపడితే ప్రతిఫలం ఇస్తాడని భగవంతుని నమ్మకం ఉండాలి. నేను పైన ఇంకా దుంగితే భగవంతుడు క్యాచ్ పట్టుకుంటాడు అంటే అది అతి నమ్మకం, మూర్ఖత్వం. అర్థమైంది కదా? అది పరిస్థితి. మీరు అలాంటి నమ్మకాన్ని ఎక్కువ అతి నమ్మకం ఎవరిపైన పెట్టుకోకండి. కానీ భర్తకైతే చాలా బాగుంది జీవితం. మీరేం ప్రాబ్లం పడే అవసరం ఇది లేదు. మంచి యోగం కూడా ప్రారంభమైంది. ఈ ఫిబ్రవరి తర్వాత ఇంకా మంచిగా వస్తుంది. కానీ మీ భర్త చేతిలో ప్రతి సోమవారం పుట్టమన్ను 3 పిడికళ్ళు తెచ్చి దాన్ని చక్కగా శివలింగం చేసి దానికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసి పూజ చేసి సాయంత్రం నీళ్ళల్లో కలిపేసి సాయంత్రం దాన్ని ఇంకోసారి పూజ చేసి నీళ్ళల్లో కలిపి చెట్టుకి పోసేయాలి. ఇలా 16 వారాలు చక్కగా చేయాలి. తర్వాత ఎక్కడైనా నెలకు ఒకసారి లేదో 3 నెలలకు ఒకసారి ఏనుగులు ఎక్కడైనా ఉంటాయి, ఏదైనా జూలోనో ఎక్కడైనా ఉంటాయి. వాటికి చెరుకు వస్తుంది కదా, అలాంటి చెరుకు, ఇలాంటి పొడవుగా చెరుకు మనం తింటా కదా, అలాంటి చెరుకులు 2, 3, 10 నెలకో 6 నెలకో ఒకసారి అప్పుడప్పుడు తీసుకెళ్ళి ఆ ఏనుగుకు ఇస్తూ ఉంటే మీకు ఎప్పటికీ కూడా ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్, ప్లాట్ల బిజినెస్ చేస్తే మోసం కాకుండా ఉంటారు. 6 నెలలకో 3 నెలలకో అలా చేస్తూ ఉండమని చెప్పండి. తర్వాత ఏనుగుది వెంట్రుకతో ఉంగరాలు చేసింటారు, దాన్ని ఎడమ చెయ్యి మధ్యమ వేలకి వేసుకోమని చెప్పండి తల్లి. ఇది చేసుకోమని చెప్పండి. రోజు ఇంట్లో కనకదార స్తోత్రము, తర్వాత ఈ కాలభైరవ అష్టకం చదువుకోమని చెప్పండి. రాత్రి పడుకోనే ముందు ఒకసారి మీ ఇంటి దేవుణ్ణి నామాలను ఒక 16 సార్లు తెలుసుకోమని పనుకుంటూ ఉండమని చెప్పండి. తప్పకుండా అన్ని శుభం జరుగుతాయి తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటుందమ్మా. గురూజీ, అప్పల్ నర్సాపురం నుంచి జానకమ్మ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి జానకమ్మ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను నా పేరు మీదే చేశాను. సరేనండి, మీ నక్షత్రం చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ నక్షత్రం పైనే ఉంటుంది. సరేనండి, కొంచెం గట్టిగా మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్కారం సార్. నమస్తే తల్లి. పాదాలకు పాదపద్మ, కోటి శతకోటి వందనాలండి. మా ఆశీస్సులు ఉంటుందమ్మా. కాలు కలిస్తే అసలు ఏం మాట్లాడాలో తెలియట్లేదండి. చూడు, జాతకం చూస్తున్నాను, చతుస్థానము సుఖస్థానాన్ని చూపిస్తుంది. అమ్మ, నీకు ఊహ తెలిసిన బట్టి నుంచి సుఖం అనేది తెలియదు తల్లి, అవునా కాదా? అవునండి. జీవితంలో అన్ని రకాల కష్టాలు, అవమానాలు అన్నీ అనుభవించేశావు. అవును సార్. ఇప్పుడు దాకా నేను ఇలా ఏం పెండింగ్ లేదు అనే పని లేదు. మా నాన్నగారికి అమ్మగారికి మేము 5గురు అయితే మా అమ్మగారికి ఫస్ట్ 2 చనిపోయారు. మేము ఇప్పుడు 3 ఉన్నామండి. సరే. అయితే అన్నయ్యకి పెద్ద అన్నయ్యకి ఇప్పుడున్న పెద్ద అన్నయ్యకి అదే కష్టం, నాకు అదే పరిస్థితి. మధ్యలో అన్నయ్య బాగున్నాడు, నాన్నగారి ఆరోగ్యం బాగుండదు. అంటే ఇక్కడ జన్మ జాతకంలో నేను చూస్తున్నా. ఇప్పుడు ఎంత మీకు ఏజు? కరెక్ట్ గా తెలియదండి, నా ప్రకారం 30 ఉంటాయి అనుకో. 30 ఉంటాయి. ఎనుకో ముందో? అవును సార్, తెలీదు.
30. ఒకసారి మ్యారేజ్ అయిందండి. మ్యారేజ్ అయిన డేట్ చెప్పండి. 2001 మార్చి 11 అండి. 2001 మార్చి 11. సరే, శుభం. ఏం తెలుసుకోవాలి చెప్తాలి నీ జాతకంలో? దానికి ఒక పరిహారం ఇస్తాను, మంచిది చెప్పమ్మా. నేను మ్యారేజ్ చేసుకోవాలని, మ్యారేజ్ చేసుకుంటే పిల్లలు పుడతారా లేదా? ఓకే, ఓల్డ్ మ్యారేజ్ అది కట్ అయిపోయిందా? అయిపోయిందండి. ఎంత డివోర్స్ అయిపోయిందా? అయిపోయిందండి. ఎప్పుడైంది? పోయిన మార్చిలో, అంతకుముందు మార్చిలో అయిందండి. సరే తల్లి, మ్యారేజ్ చేసుకుంటే నీకు సంతాన యోగం అయితే ఉంది. డాక్టర్లు ఏం చెప్పారు? నేను ఒక డాక్టర్ దగ్గర శశికళ అని ఖమ్మం కలిస్తే ఉంది అని చెప్పారండి. అంటే జాతకంలో ప్రాబ్లం అయితే లేదు, సంతానానికి ఎలాంటి ఇబ్బంది ప్రాబ్లం లేదు, మానసికంగా ప్రశాంతత లేదు. నీ జాతకంలోనే వచ్చేసింది. ఏ శుభగ్రహాలు మంచి స్థానంలో లేదు, అసలు సుఖ జీవితం అనేది ఇప్పటిదాకా నువ్వు అనుభవించనే లేదు అని ఉంది. అవునండి. దానికోసం ఇది దారిద్రం నుంచి ఇలా జరుగుతుంది. పూర్వాజిత కర్మఫలము, కుటుంబం నుంచిన దారిద్రము, దానివల్ల ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. కంగారు పడకమ్మ. రోజు ఉదయం లేవగానే స్నానం చేసి చిన్న శివలింగం కానీ లేదా ఒక ఫోటో కానీ పెట్టుకొని దాని ముందు 2 నేతి దీపాలు వెలిగించి దారిద్ర దహన శివ స్తోత్రము పఠించాలి. మళ్ళీ సాయంత్రం ఒకసారి శివుడు ముందు చేయాలి. బిల్వ దళాలు రోజు అయినంత వరకు అలంకరించాలి. ఇలా ప్రతిరోజు కూడా మిస్ కాకుండా 108 రోజులు చేయాలి. మధ్యలో ఋతుస్రావంలో 5 రోజులు చేయరాదు. ఒకటి ఇది మెయిన్, ఈ దారిద్ర దోషం దూరం అవ్వడానికి. మళ్ళీ ప్రతి గురువారం సాయంత్రము సూర్యుడు అస్తమించే సమయం, అంటే ప్రదోష కాలంలో సూర్యుడు అస్తమించిన తర్వాత 40 నిమిషాలు బిఫోర్ 40 నిమిషాలకి ప్రదోష కాలము అంటాం. గురువారం రోజే అలాంటి సాయంత్రం పూట దగ్గరలో ఎక్కడైనా గురు దేవాలయం, దత్తాత్రేయ, దక్షిణామూర్తి, రాఘవేంద్ర స్వామి, ఏదైనా గురు దేవాలయం ఉంటాయి చుట్టుపక్కన. అలాంటి గురు దేవాలయానికి వెళ్ళి 16 ప్రదక్షిణలు వేసి నెయ్యి దీపాలు 2 వెలిగించాలి. ఇలా 16 వారాలు చేయాలి. మళ్ళీ ప్రత్యేకంగా శనివారం రోజు మినుములు, ఉలవలు, శనగలు మొలక వచ్చినవి కాస్త బెల్లం కలిపి గోమాతకు తినబెట్టి 5 ప్రదక్షిణ చేయాలి తల్లి. ఈ 3 చేశారంటే పూర్వాజిత కర్మఫలము తగ్గుతుంది, గురు దృష్టి మీపై వచ్చి మీకు శుభం జరుగుతుంది. ఈ దారిద్ర దాన స్తోత్రం చదవడం వల్ల దారిద్రం నశించి సుఖం ప్రాప్తిస్తుంది తల్లి. చూసారా, ఇవి చక్కగా 3 మీరు పాటించండి. తప్పకుండా ఆ పరమేశ్వర అనుగ్రహం వల్ల వివాహం జరుగుతుంది. జరిగిన తర్వాత ఆ జీవితము బాగుంటుంది, నీకు సత్సంతానం కూడా ప్రాప్తిస్తుంది తల్లి. చాలమ్మా, వేరే ఇంకేం అవసరం వద్దు, చక్కగా ఇచ్చేసుకో. ఎప్పుడు ఆ పరమేశ్వర అనుగ్రహం మీ కుటుంబంపై ఉంది తల్లి. నమస్తే గురూజీ. మరి ఈనాటి యోగక్షేమం? ఇక ఈనాటి యోగక్షేమం, ఈరోజు గురువారం చాలా విశేషమైన రోజు. అంతేకాకుండా ఈరోజు సప్తమి తదుపరి అష్టమి 2 కలిసి వచ్చాయి. సాయంత్రం రేవతి నక్షత్రం, బుధుడు. ఇక్కడ విశేషంగా అష్టమి రోజు రుద్రుడు అధిపతి, బుధుడు కారకుడయ్యాడు ఇక్కడ. అంటే ఈ తంత్ర భాగంలో తెలిసే శాస్త్రం ఇది. అందువల్ల ఈరోజు విశేషంగా ఎవరికైతే ఉద్యోగం ప్రాప్తించాలో, ఉద్యోగాలే లభిస్తలేదు, నాకు మంచి క్రియేటివ్ ఉంది, మంచి జ్ఞానం ఉంది, బుధుడు మంచి జ్ఞానం ఇచ్చాడు, కానీ నాకు ఉద్యోగం ఎంత ప్రయత్నం లభిస్తలేదు అనేవారు ఈరోజు సాయంత్రం ఒక కంచంలో 9 దీపాలు వెలిగించాలి. ఒక కంచంలో 9 దీపాలు వెలిగించి ఆ ఒక దీపాల ముందు కూర్చొని ఈ ఒక కంచంలో కొబ్బరి నూనెతో కావచ్చు, విప్ప నూనెతో కావచ్చు, మన ఇంట్లో ఏ నూనె ఉంటే అది, లేదా నైవుత్తులైనా సరే, చక్కగా 9 దీపాలు ఒక దీంట్లో వెలిగించేయండి. వెలిగించేసి మీకు తూర్పు దిశ, మీరు తూర్పు ముఖం వైపు పెట్టుకొని కూర్చొని నవగ్రహ పీడా పరిహార స్తోత్రాన్ని చదువుకొని దానికి 9 ప్రదక్షిణలు వేయాలి. అది వేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఇంటి బయట తులసి మొక్క దగ్గర బాల్కనీలోనో పెట్టేయాలి. ఇలా చేయడం వలన ఉద్యోగంలో ప్రమోషన్ లేదా ట్రాన్స్ఫర్, ఉద్యోగం లేని వారికి త్వరలో ఉద్యోగం లభిస్తుంది. అద్భుతమైన యోగక్షేమం, చక్కగా చేయండి. ఆ పరమేశ్వర అనుగ్రహం త్వరలోనే మీపై వచ్చి మీకు మంచి ఉద్యోగం లభిస్తుంది.